फोन को చౌడేశ్వరి దేవి ఆలయానికి మా వైఎస్ఆర్ శ్రేణులందరూ వచ్చేసి మా ప్రీతమ ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావాల్సిందిగా ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేది 101 టెంకాయలు కొట్టేసి ఆ దేవిని ఆశీర్వాదం తీసేసుకొని మా కోరికలు కోరుకొని ఇక్కడ వెళ్ళిపోతున్నాము. మేము కూడా ఆయనకు దగ్గరలో బెయిల్ పిటిషన్ కూడా కోర్టు ధర్మాసనం ముందుకు రాబోతా ఉంది. దాంట్లో ఖచ్చితంగా ఆయనకు బెయిల్ వస్తుందని చెప్పి రావాలని చెప్పి చౌడేశ్వరి దేవిని మొక్కుని మేము పోతున్నాం. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చింది జరుగుతుందని మా పూర్తి నమ్మకం ఉంది. తిరిగి ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి మేము ఇదే విధంగా మా వైఎస్ఆర్ శ్రేణులందరూ వచ్చేసి మా మొక్కుబడి చెల్లించుకొని ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటాము. మన మిథున్ రెడ్డి గారు చేయని నేరానికి కేవలం ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో చాలామంది హృదయాలకు చాలామందికి మేలు చేసి ఆయన చాలా వరకు అందరి ఆశీస్సులు పొందినారు. అది వచ్చిందనో వేరే వాళ్ళ అవతల పార్టీ వాళ్ళకి అది ఒక పెద్ద నేరం అయిపోయింది. వేరే వాళ్ళకు మేలు చేయడం కూడా ఒక నేరంగా వాళ్ళు అనుకుని మనసులో ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకు వెనక్కి లాగల్లా ఆయనతో పోటీపడి మేము సేవలు చేయలేము, సేవా కార్యక్రమాలు చేయలేము, పేదలకు మేలు చేయలేము. కానీ దానికి బదులుగా మనం వచ్చిన ఆయనే కిందికి లాగేసి ఆయనకు చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో ఈ కుట్రలు చేసేసి ఇదంతా చేసినారు. ఇది ఖచ్చితంగా ఆ చౌడేశ్వరి దేవి అమ్మగారు వాళ్ళ కుట్రలను తిప్పికొట్టి ఖచ్చితంగా కడిగిన ముత్యంగా మా మిథున్ రెడ్డి గారు వస్తారు. ఎక్కడ చూసినా వైఎస్ఆర్ శ్రేణులు మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో కానీ రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో కానీ అన్ని రకాలుగా పర్మిషన్లు ఎక్కడ కూడా మనం చేసేదానికి ఇవ్వడం లేదు. అదేవిధంగా వినతి పత్రాలు ఇచ్చేదానికి కూడా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చేదానికి కూడా అడిగితే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కావున మా బాధలు వచ్చేసాను దేవుళ్లకు మొక్కుని దర్గాల్లోనూ మసీదుల్లోనూ అదేవిధంగా టెంపుల్స్లోనూ చర్చిల్లోనూ ప్రతి చోట వైఎస్ఆర్ శ్రేణులు అందరూ పోతున్నారు. ఆయన కోసం మేమంతా వెంట ఉంటామని సందర్భంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. గారికి బెయిల్ త్వరగా రావాలని మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ నిసారన్న ఆధ్వర్యంలో అందరూ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా 101 టెంకాయ కొట్టి అమ్మవారికి మొక్కోవడం జరిగింది. అదేవిధంగా బెయిల్ వచ్చిన తర్వాత త్వరగా బెయిల్ వస్తే మళ్ళీ వచ్చి అమ్మవారికి మొక్కుని చేసుకుంటామని నమస్కరించుకుంటాం.